హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్పి నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్కి ఎంతమంది అప్లై చేశారో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మీకు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఐడియా అనేది ఉంటుంది, మీరు ఎంత కష్టపడాలనేది. ఓకే, అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్గా ఎంతమంది అప్లై చేశారంటే ఈఎంఆర్ఎస్ సంబంధించి టోటల్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసినైతే మనకి 11.9 ల్యాక్స్ మెంబర్స్ మనకి అప్లై చేయడం అనేది జరిగింది. ఇది అన్ని పోస్టులకు అనమాట. ఓకే, టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి మనకి 11.9 ల్యాక్స్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన వీళ్ళందరూ ఫీ పేమెంట్ చేయాలనే అవసరం లేదు. అండ్ ఇందులో దాదాపు మనకి 10 ల్యాక్స్ మెంబర్సే ఫీ అనేది పే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫీ అనేది చాలా ఎక్కువ ఉంది కదా, మనకి టీజీటీ సంబంధించి, పీజీటీ సంబంధించి 2000 పైన ఉంది. అండ్ హాస్టల్ వార్డెన్ 1500 ఉంది. కాబట్టి డెఫినెట్లీ చాలా తక్కువ మంది అప్లై చేస్తుంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ కలిపి మనకి మొత్తం 7000 ప్లస్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఓకే, 7000 ప్లస్ వేకెన్సీ ఉన్నాయి. 10 లక్షల మంది అప్లై చేశారు. అండ్ టీజీటీకి ఎంతమంది అప్లై చేసే అవకాశం ఉంది అంటే 3.5 ల్యాక్స్ మెంబర్స్ మనకి అప్లై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీజీటీకి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, పీజీటీ ఎక్కువ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ ఎక్కువ ఉన్నాయి. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి టీజీటీకి తక్కువ అప్లికేషన్లే వచ్చే అవకాశం ఉంది. ఈ 3.5 కూడా చాలా ఎక్కువ నెంబర్ చెప్పాను అనమాట. ఓకేనా, ఇంతమంది కూడా అప్లై చేయకపోవచ్చు, ఇంకా తక్కువ మంది అప్లై చేయొచ్చు. ఇందులో మనకి టీజీటీ లైబ్రరీ అనేది ఉంటుందన్నమాట. సో టీజీటీలోనే మనం లైబ్రరీ అప్లై చేసాం కాబట్టి దీనికి మనకి ఎంతమంది అప్లై చేసే అవకాశం ఉందంటే 20,000 బిలో మెంబర్స్ అప్లై చేసే అవకాశం ఉంది. ఇంతకంటే అయితే మించదనమాట. ఓకేనా, అండ్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 124 పోస్టులు ఉన్నాయి. సో ఈ రెండింటికి మనకి చూసినట్లయితే ఒక్కో సీట్కి మనకి 160 మెంబర్సే కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం ఉంది. ఓకేనా, 160 మెంబర్స్ మనకి కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది ఒక్కో పోస్ట్కి. అంతేకాకుండా మనకి టైర్ 1 నుంచి టైర్ 2కి మనకి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మనకి ఇంకా టైర్ 1 నుంచి టైర్ 2కి కాంపిటీషన్ అండ్ 16 మెంబర్సే ఉండే అవకాశం ఉంది. ప్రతి 16లో ఒకరు టైర్ 2కి సెలెక్ట్ అవుతారు. ఓకేనా, అండ్ మీరు ఒకవేళ హోల్గా చూసుకుంటే మన టోటల్ అప్లికేషన్స్ పరంగా చూసుకుంటే మనకి ఒక్కో పోస్ట్కి 160 మెంబర్స్ పోటీ ఉంది. లేదా టైర్ 1 నుంచి టైర్ 2కి సెలెక్ట్ అవ్వడానికి ఎంతమంది పోటీ పడుతున్నారంటే ప్రతి 16 మందిలో ఒకరు సెలెక్ట్ అవుతారనమాట. అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనమాట. చాలామంది అప్లై చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా రూరల్ ఏరియా జాబ్స్ అనమాట. అంటే మీకు సిటీకి దగ్గరగా ఉండవు, ఎక్కడో అడవులలో అండ్ మారుమూల ప్రాంతాల్లో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేశారు. అండ్ లాస్ట్ టైం అయితే 20 లక్షలు అప్లై చేశారు, 10,000 జాబ్స్ ఉంటే. ఈసారి మనకి చాలా తక్కువ జాబ్స్ వచ్చాయి, 7,000 జాబ్స్ వచ్చాయి ఈఎంఆర్ఎస్ సంబంధించి. లైబ్రరీ అయితే లాస్ట్ టైం 360 పైన ఉన్నాయి, ఈసారి 120 ఉన్నాయి. అండ్ ఈసారి కాంపిటీషన్ అయితే టైర్ 2కి ఎక్కువ ఉంటుంది. టైర్ 1కి మాత్రం మనకి 16 మంది కాంపిటీషన్ ఉంది. కాబట్టి మీరు కొంచెం కష్టపడితే డెఫినెట్లీ మీరు టైర్ 2కి సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఛాన్స్. వన్స్ మీరు టైర్ 2 సెలెక్ట్ అయ్యారనుకోండి, 2 మంత్స్ గట్టి కూర్చుంటే డెఫినెట్లీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఐసీటీ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఆ తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఫోకస్ చేయండి, రీజనింగ్ మీద ఫోకస్ చేయండి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత పెడగాగి మీద ఫోకస్ చేయండి. ఓకేనా, అండ్ ముఖ్యంగా లాంగ్వేజెస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే క్వాలిఫై అయితేనే మీకు మెయిన్ పేపర్ అనేది కరెక్షన్ అనేది చేస్తారనమాట. ఓకే, ఇదనమాట మనకి టీజీటీ లైబ్రరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.